90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. ఎవరైనా కూడా ఒక భూమిని కొనుక్కోవాలి అన్నా లేదు అంటే ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తొందరగా అయ్యేలాగా అండ్ అలాగే సేఫ్టీ ప్రకారంగా ముందుకెళ్లాలని కొత్తగా కొన్ని గైడ్లైన్స్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సార్? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రిజిస్ట్రేషన్ శాఖ డిపార్ట్మెంట్లకు కూడా స్టాంప్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ జనరల్ నుంచి కొంత గైడ్లైన్స్ అయితే రావడం జరిగింది. అదే మార్గదర్శకాలు చేయడం జరిగింది. జనవరి 1, 2025 నుంచి కూడా ఈ యొక్క అమల్లోకి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ కొన్ని ఎస్ఆర్ఓస్ చాలా వరకు పాటిస్తున్నారు. ఆ గైడ్లైన్స్ ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు ద రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా విధిగా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను సరి గారు. అందులో ప్రధానంగా ఎవరైతే అంటే ఇద్దరు వ్యక్తుల యొక్క అమ్మకం కొనుగోలు అంటే ఇద్దరు వ్యక్తులు ఒక ప్రాపర్టీని కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, ఒక కమర్షియల్ ప్రాపర్టీ కావచ్చు, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రాపర్టీ ఒక వ్యక్తి దగ్గర నుంచి మరొక వ్యక్తికి ఒక ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే యాజమాన్య హక్కుల్ని బదలాయింపు చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తామండి. సో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాక ఇంతకు ముందు ఉన్నటువంటి సిస్టమ్స్ కాకుండా జనవరి 1, 2025 నుంచి కూడా ఇప్పుడు నేను చెప్పబోయే రూల్స్ అనేవి అమల్లోకి వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే ఈ లావాదేవీల్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా విధిగా తెలుసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే ఇందులో ఒక 10 పాయింట్స్ని హైలైట్ చేస్తారు. నేను ఆ 10 పాయింట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో మొదటిది ఏంటంటే మొత్తం అంతా కూడా పూర్తిగా డిజిటలైజేషన్ చేశారు. అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న డేట్ అన్నది కూడా మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయితే మన తెలంగాణలో అయితే ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అంటే ఎకరాల్లో కానీ గుంటల్లో కానీ ల్యాండ్ పర్చేజ్ చేసినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తహసీల్ ఆఫీసులో జరుగుతుంది. ఓన్లీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇతరత్ర కమర్షియల్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు 2020 నుంచి కూడా. అయితే ఇప్పుడు నేను చెప్పే ఇది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే తహసీల్ ఆఫీసులో కావచ్చు, ఇక్కడ అమ్మకాలు కొనుగోలు జరిగినటువంటి ఏదైతే లావాదేవీ జరిగిందో ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ఒప్పంద పత్రాలన్నీ కూడా పూర్తిగా డిజిటలైజేషన్ చేశారు. అంటే డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది, డిజిటల్ విధానంలోనే పూర్తిగా ఉంటుంది. డాక్యుమెంట్స్ అన్ని కూడా సేమ్ డే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అంటే ఎకరాల్లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్నాక మనకు వచ్చిన టైము ఆ డే టు టైం వస్తుంది. డే టు టైం వారీగా మనం ఆ రోజు ఇద్దరు వ్యక్తులు వెళ్ళి అమ్మే వ్యక్తి కొనుగోలు వ్యక్తి ఇద్దరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది స్లాట్ ప్రకారం జరుగుతుంది. ఇది కంప్లీట్గా కూడా డిజిటలైజేషన్ జరుగుతుంది. ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్స్ కూడా డిజిటల్ ఉంటాయి. ఇంతకుముందు మనం ఫింగర్ థంబ్స్ పెట్టేవాళ్ళం, వాటితో పాటు కూడా డిజిటల్ సిగ్నేచర్స్ ఉంది మ్యాండేటరీ చేశారు. వచ్చిన డాక్యుమెంట్ కూడా డిజిటల్ డాక్యుమెంట్ వస్తుంది. ఇది నెంబర్ 1 పాయింట్. పాయింట్ నెంబర్ 2, ఆధార్ కార్డు తప్పనిసరి. ఎవరైతే ప్రాపర్టీ అమ్ముతున్నారో ఎవరైతే ప్రాపర్టీ కొంటున్నారో ఇద్దరు వ్యక్తుల యొక్క ఆధార్ కార్డ్స్ మ్యాండేటరీ. ఆధార్ కార్డ్కి మనం ఏదైతే ప్రాపర్టీ కొంటున్నామో ఇది ఖచ్చితంగా లింక్ అయి ఉంటుంది. ఒక వ్యక్తి ఏ ప్రాపర్టీని అమ్మిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, కొనుగోలు చేస్తున్న వ్యక్తి యొక్క ఆధార్ కార్డు కూడా మ్యాండేటరీ చేశారు. సో ఇద్దరు వ్యక్తుల ఆధార్ కార్డ్స్ లేకుండా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది కుదరని పని. ఆధార్ కార్డ్స్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఒక అడ్రస్ ప్రూఫ్ కూడా దీంతో కూడా అదనంగా ఉంటే మంచిది. ఇక ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఆధార్ కార్డ్స్ లింక్ ఉండడం వల్ల ప్రధానంగా ఇక్కడ అన్యాయంగా అంటే అక్రమంగా అంటే ఇతరుల యొక్క రిజిస్ట్రేషన్ని వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, డబల్ రిజిస్ట్రేషన్స్ ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఆధార్ కార్డ్ లింక్ చేయడం వల్ల. మూడవది, ఏదైతే రిజిస్ట్రేషన్ జరుగుతుందో ఆ రిజిస్ట్రేషన్ని వీడియో రికార్డింగ్ పాయింట్లో పెట్టారు. ఇంతకుముందు ఉండేది కాదు, ఇప్పుడు కంపల్సరీ వీడియో రికార్డింగ్. ఎవరైతే అమ్మే వ్యక్తికి కొనుగోలు వ్యక్తికి ఇద్దరిని కూడా వీడియో రికార్డింగ్ చేయడం మ్యాండేటరీ చేస్తారు. అంటే ఆ మొత్తం ప్రాసెస్ అంతా కూడా వీడియో రికార్డింగ్ అవుతుంది. వీలైతే ఆ వీడియో రికార్డింగ్ క్లిప్ను అంటే ఇది యాక్చువల్గా ఇతర దేశాల్లో ఉంది. స్వీడన్, జర్మనీ, అదేవిధంగా యూఎస్ఏ లాంటి కంట్రీస్లో కూడా కంపల్సరీ వీడియో రికార్డింగ్ అంటే మ్యాండేటరీ. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రక్రియలో ఇద్దరు వ్యక్తుల యొక్క వీడియోస్ను కూడా పుటప్ చేస్తారు దాంట్లో కూడా. సో దాన్ని కూడా అంచెంచెలుగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి వీడియో రికార్డింగ్ తీసుకొని రావడం కోసం కూడా ప్రయత్నాలు చేస్తుంది. దానికి కావాల్సిన కొన్ని సాంకేతిక టెక్నికల్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ వాటిని కూడా అవాయిడ్ చేసి అక్కడ కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వీడియో రికార్డింగ్ అనేది మ్యాండేటరీ చేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, రిజిస్ట్రేషన్ రద్దుకు 90 డేస్ గడువు ఉంటుంది. అంటే ఏదైనా బలవంతంగా చేశారా లేకపోతే ఇతరత్ర ఏదైనా ఫోర్స్ఫుల్గా చేసిన విషయం మీద ఒకవేళ ఏదైనా జరిగినట్లయితే దాన్ని కరెక్షన్ చేసుకోవడం కాలం లేకపోతే టోటల్గా డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేసుకునే టైం కూడా మనకి 90 డేస్ టైం ఉంటుంది. ఇంతకుముందు ఉన్నటువంటి 30 డేస్ కాకుండా ఇప్పుడు 90 డేస్ గడువుని పెంచారు. దాన్ని యాక్చువల్గా 90 డేస్లోగా ఏదైనా ఆస్తి పంపకాలు ఇతరత్ర ఏ గడువు ఉన్నా కూడా 90 డేస్లోగా రిజిస్ట్రేషన్ని రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అవసరమైన పత్రాలు అంటే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా ఆధార్ కార్డుతో పాటు
పాటు అవసరమైన పత్రాలు ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎకరాల్లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా మ్యాండేటరీ చేస్తారు. ముఖ్యంగా తహసీల్ ఆఫీస్లో చేసేటప్పుడు ఇవన్నీ సమర్పించాలి. లేదా పట్టణాల్లో జరిగినటువంటి మున్సిపల్ ఆఫీస్లో ఎప్పుడైతే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిందో ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని మున్సిపల్ ఆఫీస్లో సబ్మిషన్ చేసి అక్కడ మ్యూటేషన్ చేసుకునేటప్పుడు కూడా ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు ఇది కూడా మ్యాండేటరీ చేశారు. దీంతో పాటు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్టీస్ ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం అది హెచ్ఎండిఏనా లేదా డిటిసిపిఐ. హెచ్ఎండిఏ, డిటిసిపి అయితే కంపల్సరీ డాక్యుమెంట్లో డిటిసిపి అయితే డిటిసిపి నెంబర్, హెచ్ఎండిఏ అయితే హెచ్ఎండిఏ నెంబర్ కూడా మ్యాండేటరీగా మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇలా అయితే ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్లో అంటే మున్సిపల్ హౌస్ నెంబరు, డోర్ నెంబరు అవి ఉంటుంది. అది కాకుండా ప్రాపర్టీ మనం ఒక లేఅవుట్లో పర్చేజ్ చేసినప్పుడు హెచ్ఎండిఏ అప్రూవల్ అయితే హెచ్ఎండిఏ అప్రూవల్ నెంబర్ కూడా, అదేవిధంగా రెరా నెంబర్ ఉంటే రెరా నెంబర్ని కూడా అక్కడ కంపల్సరీ మ్యాండేటరీగా ఆ డాక్యుమెంట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ స్టాండర్డ్ ఫార్మాట్ డాక్యుమెంట్ అనేది ఆల్రెడీ మనకు అక్కడ డాక్యుమెంట్ రైటర్ కాకుండా మనకు ఆన్లైన్ వెబ్సైట్లో కూడా దొరుకుతుంటుంది. కేవలం డాక్యుమెంట్ రైటర్స్ మీదే డిపెండ్ అవ్వకుండా మనం ఏదైతే గవర్నమెంట్ ఉన్నటువంటి ధరణి పోర్టల్లో కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి అఫీషియల్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ యొక్క అందులో డాక్యుమెంట్ కూడా హెల్ప్ తీసుకొని మనం సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక స్టాంప్ డ్యూటీ మామూలుగా అయితే స్టాంప్ డ్యూటీ అనేది 2 రకాలుగా ఉంటుంది. సెస్ అంటారు, సర్చార్జ్ ఉంటుంది. ఈ సెస్ అనేది 10% ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో 10% ఉంటుంది. మున్సిపల్ ఆఫీసులో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ అయినట్లయితే 12% వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. మళ్ళీ హైదరాబాద్ నగరాలు ఈ సెస్ను కూడా 12% వరకు కూడా కలెక్ట్ చేస్తుంటారు. సెస్ కానీ సర్చార్జ్ కూడా అదనంగా ఇది స్టాంప్ డ్యూటీతో పాటు ఉంటుంది. స్టాంప్ డ్యూటీ కూడా విధానం అయితే ఓపెన్ ప్లాట్స్కి అయితే 7.5% ఉంటుంది. అందులో 0.5% ఉంది మ్యూటేషన్ ఛార్జెస్గా, ఇంక్లూడింగ్ డాక్యుమెంట్తో పాటు మ్యూటేషన్ ఛార్జెస్ కూడా కలెక్ట్ చేస్తారు. అదే మిగిలిన గిఫ్ట్ డీడ్ అనేది 3% ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టాంప్ డ్యూటీ రేట్ అయితే ఫిక్స్గా చేసి ఉంటారు. ఏదైతే అక్కడ కార్డ్ వాల్యూ ఉంటుందో కార్డ్ వాల్యూని బేస్ చేసుకొని కార్డ్ వాల్యూ మొత్తం మీద మనం అక్కడ ఆ స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంత అమౌంట్ పే చేయాలి. అది కూడా ఆ అమౌంట్ మొత్తం అంతటిని కూడా ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. ఆన్లైన్లోనే రిసిప్ట్స్ రేట్ చేయాలి తప్పించి హ్యాండ్ లోన్ తోటి కానీ పర్సన్ కానీ అమౌంట్ ఇవ్వడం కానీ ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఎక్కడ కూడా అంటే టోటల్ అమౌంట్ అంతా కూడా డిజిటల్ పద్ధతులు తీసుకున్నారు తప్పించి ఎక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ చేసే విధానం ఎక్కడ కూడా లేదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే మిమ్మల్ని అట్లా మభ్యపెట్టి లేదు ఇక్కడ ఖచ్చితంగా క్యాష్ ఇవ్వాల్సిన సందర్భం అంటే ఖచ్చితంగా క్యాష్ ఇచ్చే ట్రాన్సాక్షన్స్ అయితే లేదు. గడిచిన ఒక 4 years నుంచి కూడా పూర్తిగా డిజిటల్ ప్రక్రియలో ఉన్న అమౌంట్స్ అన్ని కూడా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ఈ టోటల్గా జనవరి 1, 2025 నుంచి ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చినటువంటి నిబంధనలు. అంటే ప్రీవియస్ కూడా ఇవే నిబంధనలు ఉన్నప్పటికీ కూడా డిజిటల్ ప్రక్రియ డిజిటలైజేషన్లో భాగంగా టోటల్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా డిజిటలైజేషన్ చేశారు. మీకు పాత ఈసీ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అని తీసుకుంటే ఓన్లీ 1983 నుంచి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ మనకి డిజిటలైజేషన్ అయింది. 83 కన్నా బిఫోర్ డాక్యుమెంట్స్ అయితే డిజిటలైజేషన్ జరిగే అవకాశం లేదు. కాబట్టి 83 వరకు మనం ఈసీ చెక్ చేసుకున్నా కూడా డిజిటలైజేషన్ జరిగే అవకాశం ఉంటుంది. సో జనవరి 1, 2025 నుంచి ఇప్పుడు నేను చెప్పే ఈ నిబంధనలు కొత్తగా అమల్లోకి వచ్చాయి. కాబట్టి ఏదైనా క్రయ విక్రయాలు అంటే ప్రాపర్టీ అమ్మకాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏదైతే ఆధార్ కార్డు వాడుతున్నామో ఆధార్ కార్డుకి కూడా ఖచ్చితంగా మనం ఏదైతే యూజ్ చేస్తున్న మొబైల్ నెంబరు లింక్ అయి ఉండడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ సాక్షాంతకాలు కానీ లేకపోతే మనం పే చేస్తున్న స్టాంప్ డ్యూటీ పేపర్స్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ అండ్ డిజిటలైజేషన్ ఉంటుంది. పేమెంట్స్ కూడా డిజిటలైజేషన్ ఉంటుంది. ముఖ్యంగా పెద్ద మార్పు ఏంటంటే వీడియో రికార్డింగ్ చేయడం అనేది పెద్దగా వస్తున్న మార్పు. అది తొందరలోనే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి కూడా ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఈ యొక్క వీడియో రికార్డింగ్ అన్నది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సిరి గారు గ్రేట్ సార్. మరి ఇలా ఎవరికైనా కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి కావచ్చు, లేదు అంటే ప్రాపర్టీ ఇష్యూస్ మేము ఫేస్ చేస్తున్నాం, దాన్ని లీగల్ పరంగా మేము వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీ అడ్వైస్ కావచ్చు, గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు? తప్పనిసరిగా సిరి గారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. మీరు ఏదైతే ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో తెలియపరిస్తే ఖచ్చితంగా సలహా సంప్రదింపులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా న్యాయపరంగా ఏదైనా పరిష్కార దిశగా కూడా ఉంటే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తారు. సిరి గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.